హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి మీరైతే ఏం చేస్తారు నవల 12వ భాగానికి స్వాగతం అండి. శ్రీహర్షకు మంచినీళ్ళు ఇచ్చింది. మిగిలిన అన్నం తను తినేసింది. తనెంత దురదృష్టవంతురాలు. తనకు లభించే అన్ని అనుభూతులకు అనుమానాలతో దూరమవుతుంది. అతను ఆనందును వదలలేక అంజనికి అందించాడు. అంజనికి తెలుసు శ్రీహర్షకి పసిపిల్లలంటే ఎంతో ప్రాణం. వాడిని తీసుకెళ్ళండి. హృదయపూర్వకంగా అంటున్నావా ఆ మాట? నా హృదయం మీ ముందే విచ్చుకుంటుందని మర్చిపోతున్నావు బావా అన్నది అతని భుజం పట్టుకుని. వద్దు అంజు, నన్ను ఉత్తేజుట్టుని చెయ్యకు అన్నాడు. మీ వివాహం ఎప్పుడు? ఆహ్వానం పంపుతానుగా అన్నాడు. ఆమెకు ముఖం చూపించేలేక చరచరా వెళ్ళిపోయాడు. అంజనికి దుఃఖం రావటం లేదు. ఆ అనుభూతి హృదయం నిండా నింపుకొని తృప్తిగా వెనుతిరిగింది. అయ్యో, పండు ఎవరిలా ఉన్నాడో అడగనే లేదు అనుకుంది. అప్పటికే అతని స్కూటర్ స్టార్ట్ అయింది. ఆమె ఇంట్లోకొచ్చి పెట్టెలిప్పింది. రంగురంగుల చొక్కాలు అందంగా ఉన్నాయి. ఇంకో పెట్టెలో మల్లె పువ్వు లాంటి తెల్లటి షాడో వర్క్ చీర చాలా అందంగా ఉంది. డార్లింగ్ అంజుకు ప్రేమతో శ్రీ అనుంది. అది అలాగే హృదయానికి హత్తుకొని కూర్చుంది. ఏమంటున్నాడమ్మా హీరో? నిద్రపోతున్నాడు నాన్న అన్నది కంగారుగా. ఈ చొక్కాలన్నీ ఎక్కడివి? ఒక ఫ్రెండ్ ఇచ్చింది అన్నది కంగారుగా. ఎవరా ఫ్రెండు? అంజనికి స్నేహితురాళ్ళు లేరని అతనికి తెలుసు. నందిని పంపింది నాన్న. నందిని. నా దగ్గర దాపరికం ఎందుకమ్మా? హర్ష వచ్చాడు కదూ, అతనంటే నాకేం కోపం లేదమ్మా. అతని వాలకం అంటేనే గిట్టదు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేనట్టు తల వంచుకుంది. ధైర్యం చేసి రమ్మని తీసుకెళ్లడే. తల్లి తల్లి అనటం, తను ఒక బొమ్మలా మిగిలిపోవటం నాకు కంపరం అన్నాడు. పోనివ్వండి. ఏ జన్మలో ఏ తల్లి బిడ్డలను విడదీశానో ఈ జన్మలో ఈ స్థితి కలిగింది. వాళ్ళను అనటం దేనికి అన్నది. అతను ఏం మాట్లాడలేదు. ఆ మర్నాటి నుండి అంజని ఒక యాంత్రిక జీవితం గడపసాగింది. పండు బాధ్యత పద్మ స్వీకరించింది. కోటేశ్వరరావుకి మనవడంటే పంచప్రాణాలు. రోజు ఒక గంటైనా గడపకపోతే తోచదు. బాలాజీ ఇప్పుడు తండ్రికి బాధ్యతగా తోడుదో ఉండి కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఆ రోజు అతను హడావిడిగా వచ్చాడు. నాన్నగారు, లేబర్ కాలనీ టెండర్ ఆ రాజశేఖర్కు శాంక్షన్ అయింది అన్నాడు కాస్త ఆశాభంగం చెందినవాడిలా. అదేమిటి, మనదే అందరికంటే తక్కువ ఉండాలి కదా. అతను చాలా నాటకాలు ఆడుతున్నాడు. అక్కడ అధికారులకు తాగుడు పార్టీలు అరేంజ్ చేసి తన టెండర్ ఇంతని చెప్పక లీస్ట్ టెండర్ కంటే 100 రూపాయలు తక్కువని ఇచ్చాడు అన్నాడు. అది చట్టవిరుద్ధం. పోనివ్వు, దాంట్లో మిగిలిందెంతని కొట్టి పారేశాడు. అంజన్ అంటాడు గాని తనకు వాళ్ళ అంటే అభిమానమే. గొణుక్కున్నాడు బాలాజీ. కాలం ఎవరి కోసం ఆగదు. 3 సంవత్సరాలు అతి త్వరగా దొర్లిపోయాయి. శ్రీహర్ష ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు అతనికి తన జీవితం కంటే అక్క జీవితం ఒక సవాలుగా నిలిచింది. దాదాపు 3 నెలలుగా రాజశేఖరం విజయ మాట్లాడుకోవటం లేదు. విజయ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంది. అర్చన ఆమె దగ్గరే పనిచేస్తుంది. ఇంకో 2 మేల్ డాక్టర్లు చేస్తున్నారు. ఆమెకు ఒక్క క్షణం తీరుకుండదు. శ్రీహర్షకు తల్లితో విడిగా పోవాలనున్న స్వీటీ కోసం అతను ఆలోచన దూరం చేసుకున్నాడు. లలితమ్మ కాస్త కన్ను ముక్కు తీరున్న అమ్మాయి కనిపించగానే కొడుకు కోసం చూస్తుంది. వాళ్లకు ఫారిన్ రిటర్న్డో డాక్టరో కావాలని కోరుకుంటారు. అలా తప్పిపోతున్నాయి సంబంధాలు. శ్రీహర్ష అక్కాబావుల మధ్య సఖ్యత చేకూర్చలేకపోయాడు. కానీ ఈ విషయాలకు దూరంగా శ్వేతను పెంచటానికి కృతకృత్యుడయ్యాడు. హర్ష, నేనొక నిర్ణయానికి వచ్చానురా. చెప్పమ్మా అన్నాడు తలెత్తకుండానే. అర్చన్ని అడిగాను. మీ ఇష్టం ఆంటీ. మీ ఇంటి కోడల్ని కావటం నా అదృష్టం అంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అటు కుటుంబానికి ఇటు నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నది. మంచిదమ్మా అన్నాడు. నీకు మొదటి వివాహం అయిందని కూడా చెప్పాను. దాపరికం దేనికి? కొన్ని సంఘటనలు తెలియకుండా జరిగిపోతాయి అన్నదిరా అన్నదామె. శ్రీహర్ష ఏదో చెప్పబోయేంతలో రాజశేఖర్ విసురుగా వచ్చాడు. ఈ మధ్య అతను అర్ధరాత్రే వస్తున్నాడు. ఈరోజు 8:30కే వచ్చాడు. శ్రీహర్ష ఏమనలేక ఓ చిరునవ్వు నవ్వాడు. మీ అక్కకు బుద్ధి చెప్పాలి. అలాగా? అక్కయ్య బుద్ధి లేని పనులు ఏం చేసిందో సెలవిస్తారా బావా? ఆ ఆరోరా గాడితో స్నేహమేమిటి చెప్పు అన్నాడు తీవ్రంగా. ఆరోరా ఇంటికే కాదు,
ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఆమె డాక్టర్, అర్థమైందా అన్నాడు కాస్త కోపంగా. ఓహో, వ్యవహారం చాలా వరకు వచ్చిందే. డాక్టర్గా వెళుతుందో డార్లింగ్గా వెళుతుందో నీకేం తెలుసు? కావెన్ల రోగలా మాట్లాడకండి బావగారు అన్నాడు తీవ్రంగా. అప్పుడే విజయ 6వ పొడవాటి కారులో దిగింది. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ సో మచ్. మీ కంపెనీలో మెస్మరిజం ఉంది, మీ అభిమానం అంది విజయ. రాజశేఖర్ కొరకొర శ్రీహర్ష వంక చూశాడు. ఇప్పుడు ఏమంటావు అనటానికి అర్హత ఉండాలి. అసలు భరించటం చేతగాక భార్య నదులి మరో అమ్మాయిని చేసుకోవాలని ఆరాటపడుతున్న నీతో అనటం చెల్లదు అన్నాడు కసిగా. విజయ్ వచ్చింది. ఆమె ముఖంలో జంకు గొంకు లేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో చూసింది. హాయ్ రాజా, వాట్ ఏ సర్ప్రైజ్. మీరు ఈరోజు త్వరగా రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది అంది. ఎవరు వాడు అన్నాడు రాజా తీక్షణంగా. మర్యాదగా మాట్లాడు రాజా. నీకు మర్యాద ఇవ్వాలంటే వాడు బాగా డబ్బున్నవాడై ఉండాలి కదూ. డబ్బున్నవాడు అన్నది మెల్లగా, ఎలాంటి భయం లేక. రబ్బిష్, వాడికి డబ్బుంటే నాకే, ఊడితే నాకే. వాడికి నీకు ఏమిటి స్నేహం అని అడుగుతున్నాను. నీకు డబ్బు అవసరమైతే ఆదుకునేవారు ఉండద్దా రాజా? పతివ్రతా ధర్మం అంటే భర్త కోసం ప్రాణం శీలం అన్నీ వదులుకోవాలి. అందుకే అతనికి వలవేయాలని చూస్తున్నాను. స్టాప్ ఇట్. నా స్నేహము మాట్లాడటమా రెండును. అదెలా కుదురుతుంది రాజా? మనిషికో రకమైన పిచ్చి. నీకు పేరు పబ్లిసిటీ డబ్బు కావాలి, నాకు నువ్వు కావాలి. నిన్ను దక్కించుకోవటానికి ఏమైనా చేస్తాను అని ఆమె గదిలోకి వెళ్ళింది. ఐ విల్ కిల్ దట్ బగ్గర్. నేలను తన్ని రాజా బయటికెళ్ళాడు. శ్రీహర్ష మాటలు రానట్టు నిలబడిపోయాడు. నిజమే, దాంపత్యం గురించి మాట్లాడే హక్కు తనకు లేదు. అన్యమనస్కంగా బయటకొచ్చాడు అతడు. అర్చన వస్తోంది. గుడ్ ఈవినింగ్ శ్రీహర్ష గారు. గుడ్ ఈవినింగ్. ఇంత రాత్రి వచ్చారు, ఏదైనా అర్జెంట్ కేసా? అబ్బే, కేసు లేదండి. విసుగ్గా ఉంటే పిక్చర్కి వస్తారేమోనని అన్నది. పదండి అన్నాడు. ఆమె అతడిని ఆశ్చర్యంగా చూసింది. బాత్రూంకి స్లిప్పర్స్తో బయలుదేరాడు. అడగబోయి మానేసింది. చాలా దూరం నడిచాక ఆటో రిక్షా దొరికింది. ఇద్దరు ఎక్కి ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళారు. ఇంగ్లీష్ సినిమాలు నాకు ఎప్పుడూ అర్థం కాదు. చూచేవాళ్ళకి అర్థమవుతుందనే మీ భావన అడిగాడు శ్రీహర్ష. ఏమో, ఊరికే అందరూ బాగుంది చూసారా అంటుంటే చూస్తుంటాను అన్నది సిన్సియర్గా. అతను ఏం మాట్లాడలేదు. ఇంటర్వెల్లో అతను కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు. అర్చన సహజంగా మితభాషి, అందుకే సంభాషణ కలపలేకపోయింది. అతను అంతకంటే గంభీరంగా ఉన్నాడు. ఒకప్పుడు ఉత్సాహానికి మారుపేరుగా ఉండేవాడు. శ్రీహర్ష అంటే ఎవ్వరూ నమ్మరు. అబ్బా, అందం అడుక్కొచ్చుకుంటారు కొందరు అనుబోయి పైకేంది. ఏమిటర్చన అన్నాడు. అతనికి అనీజీగా గిల్టీగా ఉంది. కంపెనీకని వచ్చి తను ముడుచుకొని కూర్చోవటం అతనికి గిట్టలేదు. కానీ ఏం చేయలేడు. అదిగో ఆ మూల కూర్చున్న ఆవిడని చూడండి, ఎంత అందంగా ఉందో అన్నది. తల తిప్పిన శ్రీహర్ష తెల్లబోయాడు. అంజని కూర్చుని తన పక్కన కూర్చున్న చిన్నబ్బాయితో నవ్వుతూ ఏదో చెప్తోంది. శ్రీహర్షకు ఒక్కసారి రక్తం పొంగులా వచ్చింది. తల్లి ముందు ఆడిన మాట తప్పలేక మనసు రాయి చేసుకున్నాడు. ఎక్కడ పసిపిల్లలు కనిపించినా అక్కడ ఆనందును ఊహించుకునేవాడు. జస్ట్ ఎ మినిట్. ఆమెను వదిలి అంజని దగ్గరగా వెళ్ళాడు. ఆమె అప్పుడే అతన్ని చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారి కాంతివంతమయ్యాయి. మమ్మీ, ఎవరు మమ్మీ? ఆనంద్ తల్లి చెయ్యి గీకాడు. గుడ్ ఈవినింగ్ చెప్పవా? నీవు? అన్నయ్య వదిలే గారావం ఎక్కువైంది. వాళ్ళు పార్టీకి వెళ్ళారు. ఇల్లు పీకి పందిరేశాడు. దగ్గరలో ఉన్న హాలని తీసుకొచ్చాను. ఆమె అంటున్న మాటలు విన్నాడో లేదో గాని అతను ఆనంద్ని ఎత్తుకొని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ శ్రీహర్ష అతన్ని దింపేశాడు. మీ నాన్న పేరేంటి బాబు? బొంగురు గొంతుతో అడిగాడు. మా నాన్నగారి పేరు శ్రీహర్ష. ఆయన అమెరికాలో చదువుతున్నాడు. వచ్చేటప్పుడు బొమ్మలు, చాక్లెట్లు, ఇంకా నువ్వు చెప్పమ్మా ఏమేం తెస్తారో అన్నాడు. అంజని మెల్లగా నవ్వింది. వసపిట్ట అనుకోండి. ఇంట్లో అందరినీ బిజీగా ఉంచుతాడు. వాళ్ళ తాతగారికి పెట్టే ప్రైవేట్లు అడగండి అన్నది. అంకుల్, మీ నాన్నగారి పేరేమిటి? ఆనంద్ అన్నాడు అస్పష్టంగా. అంజనికి కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. శ్రీహర్ష క్యాడ్బరీస్ కొనిపెట్టాడు. పిక్చర్ మొదలైంది.
అతనికి అవతల సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆమె ఆనంద్ను ఒడిలోకి తీసుకుని కూర్చోండి అన్నట్టు చూసింది. మమ్మీ, నా సీటు నాకే కావాలి, ఐ వాంట్ టు సీట్. ఆనంద్ మారం మొదలుపెట్టాడు. వాడిని కూర్చొని వంజు, నేను వెళ్ళి నా సీట్లో కూర్చుంటాను, నేను ఒంటరిగా రాలేదు. అంజని ముఖంలో రంగులు మారాయి. అంజు కాదు, అంజని అని పిలవాలి. షీ ఈజ్ నాట్ యువర్ డాటర్ అన్నీ మరిచి పక్కపక్క నవ్వాడు. అతన్ని ముద్దులతో ముంచెత్తాడు హర్ష. పక్కనున్న వాళ్ళు విసుగ్గా చూడగానే ఆనంద్ను సీట్లో దింపొచ్చి తన సీట్లో కూర్చున్నాడు. మీకు తెలుసా ఆమె? అన్నాడు సంభాషణ పెంచడం ఇష్టం లేక. ఏం చేస్తుందో? అర్చన దృష్టిలో అంజని డాన్సర్ అయితే బాగుండుననుంది. ఆమె లా చేసి పార్థసారథి గారి దగ్గర ఈ సంవత్సరమే అప్రెంటిస్గా చేరింది. ఐసి సినిమా చూసి బయటకు వచ్చారు. వాళ్ళిద్దరూ పేవ్మెంట్ మీద నడుస్తుంటే అంజని కారు తెచ్చి ఆపింది. మీ స్కూటర్ ఏమైంది? అలా అనుకోకుండా బయటకు వచ్చాను అన్నాడు అపరాధిలా. రండి, డ్రాప్ చేస్తానంది. ఆమె తలుపు తీయకుండానే ఇద్దరు వెనక సీట్లో కూర్చున్నారు. అంజని వెనక్కు తిరిగి చూస్తుంది. మీ కాబోయే శ్రీమతి అనుకుంటాను అంది నవ్వుతూ. అంజని అలా ఎలా నవ్వగలుగుతుంది? ఆనంద్ కూడా వెనక్కి తిరిగి నవ్వాడు. ఈమె డాక్టర్ అర్చన, అక్కయ్య దగ్గర అసిస్టెంట్ అన్నాడు. ఐసి కంగ్రాచులేషన్స్ అన్నది. జవాబు చెప్పలేదు. దారి పొడవునా ఆనంద్ ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అంజని చిరునవ్వుతో చెప్తుంది, మమ్మీ, ఆ కారును ఓవర్టేక్ చెయ్యి మమ్మీ. అంజనిలో బేలతనం పోయింది. దృఢత్వం, నిదానం అబ్బాయి. ఎంతో ఎదిగి ధైర్యం వచ్చినట్లు కనిపిస్తుంది. చదువుతున్నావా బాబు? ఎస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఎల్కేజీ ఏ అన్నాడు. మళ్ళీ తనే ప్రశ్నించాడు. నువ్వు? నేనా? అప్పర్ కేజీ బాబు. ఆనంద్ పక్కపక్క నవ్వాడు. నాలుక వెళ్ళబెట్టి వెక్కిరించాడు. నీ అంత అయితే నేను మా డాడీలా ఇంజనీరింగ్ చదువుతాను. నువ్వు ఇంకా కేజీయేనా? షేమ్ కదా మమ్మీ. ఆనంద్, పెద్దవారిని నీవు నీ అనకూడదని చెప్పానా? ఓ, ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ. శ్రీహర్షకు మనసంతా కలతబారిపోయింది. వాడిని దగ్గరికి తీసుకుని ముద్దాడే యోగం లేని బతుకుతున్నది. తనలాంటి దురదృష్టవంతులు ఎవరూ ఉండరేమో. ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అంజని. ఆమె సిగ చుట్టి ఒక పక్క గులాబీ అమర్చుకుంది. ఎంత బాగుంది! ఇంకా నాజుకు తేలినట్టుగా ఉంది. అంత పరధ్యాసగా నడుస్తున్నారే. అర్చన మాటలకు ఉలిక్కిపడ్డాడు. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆనంద్ లాంటి కొడుకు కావాలని మారం చేస్తాడేమో సరదాకి అనుకుంది. ఆమెకు ఆశాభంగమే మిగిలింది. గుడ్ నైట్ అన్నాడు. ఆమె తలుపు తాళం తీయకుండానే. మీ అక్క అడుగుతున్నారు, అదే సివిల్ మ్యారేజా? సిగ్గుగా తలదించుకుంది. శ్రీహర్ష ఒక్కసారి నిటారుగా అయ్యాడు. అంతా అర్చనకు చెప్పాలి, లేకపోతే తను మోసగాడవుతాడు. మిస్ అర్చన, మన పెళ్లి తారీఖు నిర్ణయించే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చెప్పాల్సినవన్నీ మీ అమ్మగారు విజయ్ గారు చెప్పారు అన్నది అతను నిజాయితీకి ముచ్చట పడుతూ. మీకు వాళ్ళేం చెప్పారో తెలియదు. నేను చెప్పేది కూడా వింటారా అన్నాడు సీరియస్గా. మీరు చెప్పేది కబుర్లు కాదు. మీరు అంత గాంభీర్యంగా ఎందుకుంటారో చెప్పారు. ఆవిడెవరో మిమ్మల్ని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. మిమ్మల్ని చూసి అందరూ అదృష్టవంతురాలని ఈర్ష్యపడాలి. మీరు చూస్తారుగా అన్నది నవ్వుతూ సగర్వంగా. అర్చన గారు, నా మాట. ఆమె సున్నితంగా తలుపు వేసి గ్రిల్ దగ్గరికి వచ్చింది. మీతో దూరం ఉండి మాట్లాడే నిగ్రహం లేదు హర్ష. ప్లీజ్, ఆ ముహూర్తం ఏదో త్వరగా పెట్టించు అంది వేడుకోలుగా. అతను ఆమెను ఒకసారి చూసి జాలిపడ్డాడు. పాపం, బయటికి చూస్తే ఎంతో గయ్యాళితనంగా గడుసుగా కనిపించే స్త్రీలంతా ఎంత బోడా మనుషులు కదా. పట్టుదలే గాని పరిణామాలు ఆలోచించరు అనుకున్నాడు. అతడు నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వెనుతిరిగాడు. హర్ష ఆమె కంఠంలోని కోమలత్వానికి కరిగిపోయాడు. ఏమిటి? గ్రిల్ దగ్గరికి వచ్చి గ్రిల్ మీద చెయ్యేశాడు. ఆమె అతని చెయ్యి తీసుకుని సున్నితంగా పెదవులకు తాకించుకుని వదిలేసింది. ఐ లవ్ యూ హర్ష, ఐ లైక్ యూ. ఆమె చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది. శ్రీహర్ష చెలించిపోయాడు. ఈ నిమిషమే అందరికీ చెప్పాలి. అర్చన మాటల్ని బట్టి తన భార్య తనని ఏడిపించి వెళ్ళినట్టు అర్థమవుతుంది. జరిగినట్టు చెప్పాలి అనుకుని తలుపు తట్టపోయాడు. ఆమె ఇంటిగల వాళ్ళు అతని వీపు తట్టారు. ప్రేమలు తిరుగుళ్ళు అంటూ ఇలా తిరక్కపోతే పెళ్లి చేసుకోరాదు. ఇంకా వయసు రాలేదేమో. ఈ కాలంలో ప్రేమకు వయసుతో నిమిత్తం లేదు. కానీ పెళ్లికి ఎంతో నీతి నియమం.
భార్యాభర్తలు కావులు అంటుకుంటున్నారు. ఇది విన్న శ్రీహర్ష ఇంటికి వచ్చేశాడు. శ్రీ, వివాహం కాగానే మనం బయటికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఏమొచ్చిందో? ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అతనికేదో ఫోటోల పిచ్చి. చూసి చూడనట్టు ఊరుకుంటేనే మన విజయ్ కూడా బర్తికించింది అనమ్మ. విజయ గదిలో నుండి బయటకొచ్చింది. ఆమె ముఖం మలినమై కమిలినట్లుంది. ఆమె సినీ వారపత్రిక తెచ్చి శ్రీహర్ష ముందేసింది. చూడు శ్రీ, ఆ ఫోటోలు చూడు. ఆ సినీ తారపై చెయ్యి వేయటం దేనికి చెప్పు? నేను అమ్మలా ఇంట్లో కూర్చుండేదాన్నైతే అతను చెప్పిందే వేదం అంటూ అతని మాటలకు తాళం వేస్తూ కూర్చునేదాన్ని. ఆసుపత్రిలో స్టాఫ్ నన్ను చూసి ముసిముసిగా నవ్వుతారు. మీ బావగారికి ఇచ్చిన బిరుదేమిటో తెలుసా? ఫోటోల పిచ్చయ్య శాస్త్రి అన్నది ఆవేదనగా. అవునక్క, నాకు ఎదురుగా అనరు, కానీ ఆ ఫోటో వేయటానికి ఎంత డబ్బిస్తాడో అని కొందరు. ఆ పెళ్ళం చండశాసనరాలట, పైపైన పూసుకు తిరిగి సంతోషిస్తాడట అంటుంటారు. రాజకీయ నాయకులకు ఇదేం పిచ్చో, ఫోటోలు చూసుకుని తృప్తి పడతారు అని మరో పేజీలో ఉన్న మంత్రుల ఫోటోలు చూపించాడు. ఏదైనా సాధించినప్పుడు ఘనకార్యం చేసి ఫోటో వేసుకున్న అర్థం ఉంది. భలా నా మంత్రి ప్రారంభోత్సవం చేస్తారని, భలా నా ఫంక్షన్కు వెళతాడని ఫోటో వేసుకోవటం అనుభూతుల్ని పలచన చేయటమే. అదేరా నా విషయం వదిలే. నిన్న స్వీటీ ఏమందో తెలుసా? మమ్మీ, డాడీతో చెప్పు, పేపర్లో టీవీల్లో రావద్దని అందరూ ఎగతాళి చేస్తున్నారు అంటూ విజయ్తో చెప్పింది. అక్క, నేనే ఏదో ఉపాయం ఆలోచిస్తాను, నువ్వేం కంగారు పడకు. ఏమోరా, ఆయన్ని ఏడిపించాలని తిరిగినట్టు నటించాను. నన్ను జగపతి గారు ఆసుపత్రికి వచ్చి ఇండైరెక్ట్గా హెచ్చరించారు. ప్రభుత్వం అప్పు, కాంట్రాక్టు తన ప్రతిభే చూసి ఇచ్చారనుకుంటున్నారు బావా అన్నది. ఆమెను విద్యార్థినిగా మంచి పేరే కాదు ఆమెకి. అందరూ అభిమానించేవారు, గౌరవించేవారు. ఎందుకు? ఆమెకు ఆనాడున్నది 4 చీరలే. ఈనాడు కావలసినన్ని హంగులున్నా తల ఎత్తుకు తిరగలేకపోతుంది. శ్రీహర్ష ఆలోచిస్తుండగా ఫోన్ వచ్చింది. అతను ఎత్తాడు. రాజశేఖరం గారిని పిలుస్తారా? వారి పియ్యను ఏం కావాలో చెప్పండి, ఈరోజు ఆయన బిజీగా ఉంటారు. నిజం, ప్రిసైడింగ్ ఇచ్చినా 4 ఫోటోగ్రాఫర్లను అమర్చినా లాభం లేదు అని ఫోన్ పెట్టేశాడు. అతను ఆలోచిస్తుండగానే పద్మనాభరావు వచ్చాడు. ఆయన శ్రీహర్ష పెద్దండ్రి. మీరా? మాపై దయగలిగిందే ఎంపీ గారికి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డేరా. ఎంపీనైనా మినిస్టర్నైనా మీ పెదనాన్ననే అన్నాడు నవ్వుతూ. పద్మనాభం గారు వచ్చి కూర్చున్నాడు. అల్లుడేడి అన్నాడు చుట్టూ చూస్తూ. ఇంకా రాలేదు. అల్లుడు ఈ పాటికి నా సంగతి చెప్పే ఉంటాడు నీకు. విజయ్ వైపు చూశాడు. నాకే విషయం చెప్పలేదు. కొంప మునిగిందే లేదమ్మాయి. మా రెండో అల్లుడు బిల్డింగ్కి బ్యాంకుకి మార్టిగేజ్ చేసి అప్పు తీసుకున్నాడు. కారు యాక్సిడెంట్లో అల్లుడు పోయాడు అన్నాడు. అదెప్పుడో సంవత్సరం క్రితం సంగతి కదా అన్నది విజయ అసహనంగా. ఆమెకు వాళ్ళ ధోరణి బొత్తిగా నచ్చదు. ఆయన అల్లుడు పోయినప్పుడు పలకరించడానికి వెళ్తే అక్కడ వారు ప్రదర్శించిన గొప్పలకు పారిపోయి వచ్చేసింది. జగపతి, నీకు తెలుసు కదా, ఆ అప్పు మాఫీ చేయిస్తానంటున్నాడు అల్లుడు. తీసుకున్నవాడు చనిపోయాడు అన్నాడు. నిజమే పెదనాన్న, తీసుకున్నవాడు చనిపోయినా హామీగా పెట్టిన ఇల్లుంది కదా, ఇల్లు అమ్ముదామంటారు. ఇల్లుంటే దానికి వారసులు పిల్లలు లేరా? అదంతా అప్పిచ్చేవాడికి ఎందుకు పెదనాన్న అంది. నిజమేలే అమ్మా, అదంతా అనవసరమే గాని అన్నీ ఉంటే నీ రికమెండేషన్ ఎందుకు అన్నాడు కాస్త కోపంగా. పోనీలేండి, నేనేం చేయలేని అసమర్థురాలిని సరా అని ఇక ఏం విన్నదలుచుకోనట్టు లేచింది విజయ. అయితే మీ ఆయన రాగానే చెప్పు, నా పరపతిపై 40,000 అప్పు ఇప్పించాను, అది తిరిగి ఇవ్వమను. విజయ నిమిషం ఆలోచించింది. వెళ్ళి బీరువా తీసింది. శ్రీ, ఈ నగలు ఈనాడు 50,000-60,000 చేస్తాయి. అమ్మి అతని డబ్బు జమకట్టు అంది పెట్టి అందిస్తూ. పద్మనాభరావు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజశేఖర్ అక్కా తమ్ముళ్లపై యుద్ధం ప్రకటించాడు. విజయ్ పైకి చెయ్యెత్తాడు. ఆపండి, చెయ్యి పట్టి ఆపాడు శ్రీహర్ష. బావా, నేను చెయ్యెత్తగలను గాని ఎత్తను. ఎవరి తృప్తి కోసం మీరు ఈ పనులు చేస్తున్నారు? షటప్, నా తృప్తి కోసం చేసుకుంటున్నాను. అయితే మీరు విడిగా ఉండి చెయ్యండి అన్నాడు శ్రీహర్ష. డాడీ, డాడీ, మీరు క్లౌనా? స్వీటీ పరుగు పరుగునొచ్చింది. క్లౌనా? ఎవరన్నారమ్మా అన్నాడు. పక్కింటి వాళ్ళు డాడీ. టీవీ వాళ్లకు విస్కీ బ్రాందీ ఇచ్చి నువ్వు వస్తున్నావట ఇంకా వెక్కిరించారు డాడీ. ఐసి, వాళ్ళ పని నేను చెబుతాను. స్వీటీని పంపించాడు. బావా, స్వీటీని మాయ చేశారు.
మరి మాకేం జవాబు చెప్తారు? మా స్నేహితుల సర్కిల్లో తలెత్తి తిరగలేకపోతున్నాం అన్నాడు శ్రీహర్ష. చిచి, బొత్తిగా పాడైపోయింది దేశం, ఎవరైనా బాగుపడితే చూడలేరు అని చరచరా బయటికెళ్ళాడు. ఏమిట్రా శ్రీ, ఆయన మారరు. విజయ దిగులు పడింది. నువ్వేం కంగారు పడగక్క, అదంతా నేను చూసుకున్నాడు అన్నాడు విజయ్ను ఓదార్చి. అదొక పోస్ట్ రెస్టారెంట్. హైదరాబాద్లోని సాంస్కృతిక సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు చేరతారు. అందరూ సాయంత్రం గుండుసూది నుండి గుండూరావు రాజకీయం దాకా మాట్లాడుతుంటారు. అక్కడ కూర్చున్నారు రాజశేఖర్, శ్రీహర్ష. వాళ్ళు పద్మనాభరావు ఇంటి నుండి వచ్చేసారు. అతను పురుక్కన్నా హీనంగా చూశాడు. అయ్యో, తమ్ముడి అల్లుడువని ప్రేమ కొట్టుకుపోయి నీకు సాయం చేయలేదు. నా పెళ్ళానికి జగపతికి పరిచయం అంటే పడకింటి పరిచయం అని ఎన్ని పనులైనా చేయిస్తుందని అడిగాను. నగలమ్మి డబ్బు నా మొహాన్ని కొడుతుందా? రోషంగా అన్నాడు. రాజశేఖర్కి మతిపోయింది. పడకింటి పరిచయం అన్న మాట అతడిని పిచ్చివాణ్ణి చేసింది. రోషంగా లేచాడు. బావా, ఆయన స్థాయి నాకు తెలుసు. ఇంకా పచ్చిగా మాట్లాడగలడని తెలుసు. నీకు నిజం తెలియాలని తీసుకొచ్చాను. పద. బలవంతంగా బయటికి తెచ్చాడు. చిచ్చి, వీళ్ళకన్నా బయట వాళ్లే నయం అన్నాడు. నిన్ను వేదికలపై అవకాశానికి ఎత్తేవారి అభిప్రాయాలు ఇందువు గాని, పద అంటూ రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. రాజశేఖరం అంటే దేవుడు అనే మీ కల్చరల్ మిత్రుడు అక్కడున్నాడు. పలకరిస్తాను బావా, నీవు ఇటు ఉండగానే విను. అతను మెల్లగా లేచి ముందు బల్ల దగ్గరికి వచ్చాడు. అక్కడ ఓ లీడింగ్ ఆర్గనైజర్ కూర్చున్నాడు. అతను రాజశేఖరాన్ని కలియుగ దైవం అంటాడు. మామూలు డ్రెస్సుల్లో ఉంటే గుర్తించేవాడే గాని పైద్మాలాల్చి మీద ఉన్నాడు రాజశేఖరం. శ్రీహర్ష వెళ్ళి అతన్ని పక్కన సీట్లో కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, మీరు వనశ్రీ గారు అనుకుంటాను. అనుకోవటం ఏమిటండి, నేనే వనశ్రీని. మీరు నన్ను శ్రీహర్ష అంటారు. బ్యాంక్ ఎంప్లాయీని. జగపతి గారికి సన్మానం చేద్దామనుకుంటున్నాను. మాకు సంబంధించిన వాడు. చెయ్యండి. అప్పుడప్పుడు వారి హోదా గుర్తు చెయ్యాలి. అందుకేనండి మిమ్మల్ని అడిగాను. 2 స్టేట్ మినిస్టర్స్ వస్తారు. ఈ ఖర్చులు ఎలా మీట్ అవ్వాలో తెలియటం లేదు. మేం చేస్తాం. ఖర్చులు ఎవరినో పట్టి మీరు తేవాలి. ఎవరినో ఎందుకు? సాంస్కృతిక సంఘాల రాజపోషకుడు మన రాజశేఖరం గారిని అడగకపోయారా అన్నాడు. అతనా? ఒట్టి లోఫర్ సార్. అతన్ని పెట్టుకుంటే మాకుండే ఇబ్బందులు మాకున్నాయి. ఆయన ఇచ్చేదంతో లేదు గాని ఆయన ఫోటోలకి పబ్లిసిటీకే కావాలి బోలెడు అన్నాడు వనశ్రీ. అతని ఫోటోలు వేయమన్నాడా? మీ తృప్తి కోసం మీరు వేస్తున్నారు గాని అన్నాడు శ్రీహర్ష. అదేం ప్రశ్న సార్, మొదట అన్ని పేపర్లో తన ఫోటో కావాలంటాడు. అదీగాక అతని ప్రవర్తన కూడా బాగుండదు. మొన్నొక సినిమా తారింటికెళ్ళి గొప్ప కోసం రాజశేఖరం గారి పేరు చెప్పాం. ఆ తార భర్త కొట్టినంత పని చేశాడు. మీకు బుద్ధుందా లేదా? భిక్షమెత్తి మహమెప్పులు ఎవరు చేయమన్నారు? సినిమా తారలంటే డబ్బున్న వాడి ఒడిలో అమాంతం వాలిపోతారనే వాడి ఉద్దేశం. నేను అక్కడ ఉండగానే నా భార్య భుజంపై చెయ్యేస్తాడా అని గెంటించినంత పని చేశాడు చెప్పాడు వనశ్రీ. ఆయన పరాయి స్త్రీల జోలికి వెళ్ళడే ఆలోచిస్తూ అన్నాడు శ్రీహర్ష. అదేనండి, ఏదో తానే మగాడైనట్టు అందరి స్త్రీలు తను ఏదో చేసినట్టు ఊహించుకొని అలా ప్రవర్తిస్తాడు. నిజంగా స్త్రీలతో సంబంధం ఉన్నవాడు గుట్టుచప్పుడు కాకుండా పనులు కానిచ్చేస్తాడు. రెండో కంటి వాడికి తెలియదు అన్నాడు. అది నిజమేననుకోండి. ఒకరిని చూసి ఒకరు ఆయన ఏదో ఒరగబెడుతున్నాడని ఎగబడతారు. పైగా మినిస్టర్లతో అధికారులతో పేచి ఇదెక్కడ చౌకవారు మనుషుండి అందరి భుజాలపై చేతులేస్తాడు. ఎందుకంటారు? ఎందుకేమిటండి, మంత్రి గారితో తనకెంత పలుకుబడిందో చూపించుకోవటానికి. ఇంకో యువకుడు వచ్చి వీళ్లతో చేరాడు. గుడ్ ఈవినింగ్ వనశ్రీ గారు. మీట్ మిస్టర్ శ్రీహర్ష. బ్యాంకులో పనిచేస్తాడు. మన వుడ్ బి మెంబరు. ఈయన రాజారామని ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్. పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ. కరచాలం చేశాడు శ్రీహర్ష. సేమ్ టు యూ వనశ్రీ గారు. ఈ వారం ఆఖరున బాలసుబ్రహ్మణ్యం గారు వస్తున్నారు. వచ్చే నెల ఫస్ట్ వీక్లో దాసరి నారాయణరావు గారు వస్తున్నారు. సారీ శ్రీహర్ష గారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మీ పేరంటే చాలా ఇష్టం అన్నాడు రాజారాం. పేరే కదా, మరేం పర్వాలేదు. నేనంటే ఇష్టం అంటేనే పేచి. మీరు ఒక వ్యక్తి ఫ్యాన్స్గా ముద్రపడే కంటే ఓ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే బాగుంటుందేమో. బాగుంటుంది కానీ
దేని గ్లామర్ దానిదేనండి. వాళ్ళు లీడింగ్ స్టార్స్, తపస్సంపన్నులు. వాళ్ళ పేరు మీద పెడితే నష్టం లేదు. మీకు తెలుసో తెలీదో, మనం తనకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే పెట్టించుకుంటాడా రాజశేఖరం? రాజారాం అన్నమాట. పెద్ద జోక్ అయినట్టు అందరూ నవ్వారు గోల్లున. వాడు ఈడియట్, అవసరమైనప్పుడు వాడుకొని వదిలేయాలి అన్నాడు మరొకతను. అందరి భార్యలను రాసుకుని పూసుకుని తిరుగుతాడు కదా, మరి తన భార్యను ఏ ఫంక్షన్కు తీసుకురాడే అని రాజారాం అడిగాడు. అక్కడే మగాడు విశ్వరూపంతో దర్శనమిచ్చేది. వాడి దృష్టిలో అందరూ వ్యభిచారులే, తన భార్య తప్ప. ఆ కోవకు చెందినవాడే రాజశేఖరం అన్నాడు. అదేం కాదురా, ఆయన భార్యకి జడుస్తాట అన్నాడు ఇంకోడు. శ్రీహర్ష, మంచికో చెడుకో మన స్నేహితులు అయ్యాం. నీవు సాంస్కృతిక సంఘం పెడితే హాయిగా డాక్టర్ చెంగయ్య దగ్గరికి వెళ్ళు. ప్రీసైడింగ్ చీఫ్ గెస్ట్ ఏదైనా పర్వాలేదు. ఓ అరగంట మైకు దొరకాలి, అంతేగాని ఫోటోలు దండలు ఖర్చు లేదు. సలహా ఇచ్చాడు. థ్యాంక్స్ అలాట్. శ్రీహర్ష లేచి ముందుకు నడిచాడు. రాజశేఖరం ఇటు మోహం చూపలేక లేచి శ్రీహర్షను అనుసరించాడు. సాంస్కృతిక చక్రవర్తి, ఎలా ఉంది మీ అభిమానుల అభిప్రాయం? శ్రీహర్ష నవ్వాడు. నీకు నీకు నవ్వులాటగా ఉందా? ఆ లోపర్సు ఉల్ఫాగాళ్ళు అంటే నాకు భయమా? మినిస్టర్స్ నన్నెంత గౌరవిస్తారో, సినిమా యాక్టర్లు. మధ్యలో తుంచాడు శ్రీహర్ష. బావా, ఇంకా ఆశ చావలేదనుకుంటే వెళదాం పద. వాళ్ళ అభిప్రాయాలు పరోక్షంగా విందువు గాని. వద్దులే అన్నాడు ఏటో చూస్తూ. బావా, మనం ఒక పని చేస్తే మన తృప్తి కోసం చేస్తాం. ఆ తృప్తి నీకు దొరుకుతుందా? నువ్వు వెళ్ళిన చోటల్లా 10 దండలు పడతాయి. వాటిని మీరే తయారు చేసుకున్నారంటే మీకు నిద్ర పడుతుందా? మన స్త్రీ లాంటి వారు కొందరు తమ పబ్బం గడుపుకోవటానికి ఇంద్రుడు చంద్రుడు అంటారు. నమ్మేయటమేనా? సారీ శ్రీ, నేను ఇంత డీప్గా ఆలోచించలేదు. ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ. సారీ కాదు బావా, ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. చప్పట్లు కూడా కిరాయి మనుషులు కొడతారని తెలిసాక అక్కడ ఎలా నిలబడ్డావు? శ్రీ, నా కళ్ళు పొరలు విచ్చుకున్నాయిరా. మళ్ళీ ఎవణ్ణి మన ఇంటి ముందుకు రానియను. ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. విషయం విన్న విజయ పక్కున నవ్వింది. శ్మశాన వైరాగ్యమా, ప్రసూతి వైరాగ్యమా శ్రీ? చూడు శ్రీ, నీకున్నపాటి నమ్మకం మీ అక్కకు లేదు. రాజశేఖరం ఉడుక్కున్నాడు. కాలమే నమ్మకం కలగచేస్తుంది బావా. మళ్ళీ నువ్వు దురాశకు లోనవ్వకూడదు అన్నాడు. రాజశేఖరం నిజంగానే అభిమానపడుతున్నాడు. ముఖస్థుతి చేసేవారు వెనుక ఇంత నీచంగా మాట్లాడతారని తానెరగడు. తనకేం తక్కువ? తన భార్య అందవిహీనురాలు, విద్యావిహీనురాలు కాదు కదా. అతని చర్యలు అతనికే చాలా సిగ్గు కలిగించాయి. బావా, మనిషి తప్పు చేస్తాడు, కానీ తన తప్పు తెలుసుకున్నవాడే మనిషి. మీకు కావలసిన సహాయం నా చేతనైంది చేస్తాను. ఉన్న కాంట్రాక్ట్ పూర్తి చేయండి. ఆ తర్వాత ఏదైనా పరిశ్రమ గురించి ఆలోచిస్తాను అన్నాడు శ్రీహర్ష. థ్యాంక్ యూ శ్రీ అన్నాడు రాజశేఖర్. శ్రీహర్ష తేలిగ్గా నిట్టూర్చాడు. విజయ్ కూడా ధన్యవాదాలు చెప్పింది. అదేమిటక్క, పరాయి వాళ్ళమా అన్నాడు. కాదు, కానీ చాలా మంది మగాళ్ళని చూశానుగా. అక్క గయ్యాళ్ళది, పనికిమాలిందన్న భ్రమలో పడి అవమానం చేస్తారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే చాలురా అంది చెమర్చిన కళ్ళు ఒత్తుకొని విజయమ్మ. లలితమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ రోజు శ్వేత పుట్టినరోజు. లలితమ్మ పాయసం చేసింది. పెద్ద పార్టీ చేయటం విజయ్కి నచ్చదు. వేగం హెచ్చింది. ప్రతివారు ఏదో పనులలో ఉంటారు. పార్టీ అందరూ అనగానే అందరూ పనులు మానుకొని రావాలి. ఊరందరూ ఒకదారైతే ఉలిపి కట్టది మరో దారి అని మురిపంగా విసుక్కుండేది ఆమె. రాత్రి భోజనాలు చేస్తుండగా వివాహ ప్రసక్తి తెచ్చిందామె. 4వ తారీఖు మంచి ముహూర్తం ఉందిట. పెళ్లి తిరుపతిలో చేద్దామని ఉంది. దానికి అర్చన అంగీకరించింది అంది. అర్చన ఒకసారి తలెత్తి మళ్ళీ తలదించుకుంది. శ్రీహర్ష ఏం మాట్లాడలేదు. శ్రీ, నీ ఇష్టం అన్నాడు కదమ్మా అన్నది విజయ. రేపు వెళ్ళి మీకిద్దరికి కావలసిన గాజులు తెచ్చుకోండి. అర్చన, నా గొలుసు చెరిపి నీకు ఇష్టమైన వస్తువులు చేయించుకోమ్మా. నేను అసలు గాజులు కూడా వేసుకును. గొలుసు చెడిపించడం దేనికి? ఉండనివ్వండి అందామే. శ్రీహర్ష మనసులో ఆనంద్ వాడి మాటలు తిరుగుతున్నాయి. ఏమిటి శ్రీ జవాబు చెప్పవు అన్నది కంగారుగా అడిగాడు. ఏమన్నారు? ఏం లేదు. మీ ఫ్రెండ్స్ను కొలీగ్స్ను పిలుస్తావా, లేక తిరుపతి నుండి వచ్చాక రిసెప్షన్ ఇద్దామా? తిరుపతి నుండి వచ్చాక రిసెప్షన్ ఇద్దామా అన్నాడు క్లుప్తంగా. అతను చెయ్యి కడుక్కొని బయటకొచ్చాడు.
మాట్లాడుతుంటే బయటికి వెళ్తావేరా? కోపంగా అడిగిందామె. నా మంచి చెడులు నాకంటే నీకే బాగా తెలుసు కదమ్మా. నువ్వు నిర్ణయించి ఇలా చెయ్యి అంటే గుడ్డిగా అనుసరిస్తాను అన్నాడు బయట నుండి. చూసావా విద్యమ్మ, నీ తమ్ముడి మంచితనం? లలితమ్మ నవ్వింది. విజయ్కి తెలుసు శ్రీహర్ష హృదయం, అందుకే ఆమె ఏం మాట్లాడలేదు. అర్చన మాత్రం కాస్త బాధపడింది. మొదటిసారిగా తన సమర్థత మీద, అందం మీద అనుమానం కలిగింది ఆమెకి. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.